హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 ఆల్ ఇండియా కోటా ఏపీ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి జనవరి 31వ తారీఖు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. మొదటగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 నోటిఫికేషన్స్ చూసినట్లయితే ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో న్యూస్ అండ్ ఈవెంట్స్ లో 2 నోటిఫికేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ నోటిఫికేషన్ వెరిఫికేషన్ ఆఫ్ న్యూలీ యాడెడ్ సీట్స్, అంటే ఆల్రెడీ న్యూలీ యాడెడ్ సీట్స్ కి సంబంధించి మనకి పీడిఎఫ్స్ రిలీజ్ చేసిన విషయం తెలుసు. ఆ న్యూలీ యాడెడ్ సీట్స్ ని ఒకసారి వెరిఫై చేసుకోమంటూ నోటిఫికేషన్ ఇచ్చారు. అలాగే సెకండ్ నోటిఫికేషన్ విత్ డ్రాల్ ఆఫ్ సీట్ ఫర్ రౌండ్ 3, న్యూలీ యాడెడ్ సీట్స్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి సీట్స్ ని కొన్ని విత్ డ్రా చేస్తూ అంటే క్యాన్సిల్ చేస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ టోటల్ గా 19 పేజెస్ లో మీకు అవైలబుల్ గా ఉంది. ఈ నోటిఫికేషన్ కాలేజెస్ అథారిటీస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ 19 పేజెస్ లో కూడా మనకి న్యూలీ యాడెడ్ సీట్స్ ఫర్ రౌండ్ 3 అని మెన్షన్ చేస్తూ ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో ఇప్పుడు రౌండ్ 3కి న్యూగా యాడ్ అయినటువంటి సీట్స్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చారు కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని. వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రౌండ్ 3కి సంబంధించి ఎన్ఎంసి వాళ్ళు ఏ కాలేజీకి, ఏ కోర్స్కి, ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ శాంక్షన్ చేశారు అనేది కాలేజెస్ అథారిటీస్ వాళ్ళు ఎంసీసీకి పంపించవలసి ఉంటుంది రిపోర్టు. ఆ డేటాని బేస్ చేసుకుని ఎంసీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ లో ఆ లిస్ట్ ని అప్లోడ్ చేస్తారు. అయితే కాలేజెస్ వాళ్ళు ఈ డేటాను పంపించేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. కాబట్టి వీళ్ళు కాలేజెస్ అథారిటీస్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఇలాంటి మిస్టేక్స్ మరలా రిపీట్ చేయొద్దు అనే విషయాన్ని తెలియజేశారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనకి ఇచ్చినటువంటి న్యూలీ యాడెడ్ సీట్స్ పీడిఎఫ్స్ మీరు చూశారు. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కూడా చాలా వరకు కంప్లీట్ చేసుకున్నారు అందరూ కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు ఇచ్చినటువంటి 19 పేజెస్ లో ఉన్నటువంటి డేటాలో కూడా ఒకవేళ మిస్టేక్స్ ఉండి ఉండవచ్చు, ఇంకా ఐడెంటిఫై చేయనటువంటి మిస్టేక్స్ కూడా ఉండి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా స్టూడెంట్ చేయవలసినటువంటి పని ఏంటంటే, మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ లో ఒకవేళ వీళ్ళిచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని అక్కడ సీట్స్ లేకపోయినా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉండి ఉండవచ్చు బహుశా. అంత మాత్రాన అక్కడ సీట్ లేకపోయినా మీరు పెట్టుకున్నారు కాబట్టి సీట్ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకసారి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కానీ కంప్లీట్ అయితే కాలేజెస్ వాళ్ళు ఆ తర్వాత కరెక్ట్ డేటా పంపించినప్పటికీ కూడా దాని వలన యూజ్ లేదు అని చెప్తున్నారు. కాకపోతే ఆ సీట్స్ ఒకవేళ 4th రౌండ్ కి యాడ్ అవ్వచ్చు. ప్రస్తుతానికి రౌండ్ 3కి మాత్రం ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 19 పేజెస్ లో ఉన్న కాలేజెస్ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మాత్రమే ఈ న్యూలీ యాడెడ్ సీట్స్ ని యాడ్ చేస్తారు. సో స్టూడెంట్స్ కూడా మీరు చేయవలసింది ఏంటంటే, మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ని ఒకసారి కావాలంటే రీచెక్ చేసుకోండి. అలాగే సెకండ్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇప్పుడు రౌండ్ 3కి సీట్స్ ఉన్నాయి అని లిస్ట్ పంపించారు కాలేజెస్ వాళ్ళు ఆల్రెడీ. మరలా ఆ సీట్స్ ని క్యాన్సిల్ చేస్తూ ఎంసీసీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకవేళ అంటే ఇంతకు ముందు మీకు అవైలబుల్ గా ఉన్నటువంటి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈ సీట్స్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఈ సీట్స్ లేవు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ సీటు లేదు అంటే ఆటోమేటిక్ గా మీకు ఎలాట్ అవ్వదు అన్న విషయం గమనించండి. ఈ 2 నోటిఫికేషన్స్ కూడా ఆల్ ఇండియా కోటాకు సంబంధించి రౌండ్ 3 నోటిఫికేషన్స్. నెక్స్ట్ ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే డిఎన్పి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అన్నారు. అంటే ఇన్ సర్వీస్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఈ సంవత్సరం డిఎన్బి సీట్స్ ను కూడా కేటాయిస్తూ ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ వచ్చింది, రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, గ్రీవెన్సెస్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. మీలో ఎవరైనా సరే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ డిఎన్బికి అప్లై చేసుకుని ఉంటే ఒకసారి మీ పేరు ఉందా లేదా, మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి లోయర్ కట్ ఆఫ్ రిలీజ్ అయిన తర్వాత క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో ఎంతమంది స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. కొద్దిమంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఉండొచ్చు, లేదా ముస్లిం మైనారిటీ కేటగిరీలో మైనారిటీ సర్టిఫికేట్ పెట్టుకుని ఉండొచ్చు, లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాలో పార్టిసిపేట్ చేస్తూ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క కేటగిరీ స్టేటస్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ కట్ ఆఫ్ పర్సంటేజ్ అని ఇచ్చారు. అంటే ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనే దాన్ని కూడా లిస్ట్ ఇచ్చారు.
ఒకవేళ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ మీ పేరు ఉంటే ఎందుకు ఉంది అనేది రిమార్క్స్ లో కూడా మీకు కాజ్ అక్కడ మెన్షన్ చేస్తారు. ఒకవేళ మీరు ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఉండకపోయినా కూడా మీకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైనా సరే మీరు గ్రీవెన్సెస్ కి సబ్మిట్ చేసుకుంటే వాళ్ళు ఒకసారి మరలా వెరిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉండేలాగా హెల్ప్ చేస్తారు. అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటాయి. క్లియర్. అలాగే ఇన్ సర్వీస్ కోటాలో డిఎన్బి సీట్స్ కి సంబంధించి ఆల్రెడీ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది అని చెప్పాను. దీనికి సంబంధించి ఎస్వియు రీజన్ లో 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు. అలాగే 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్ కు సంబంధించి ఏయూ రీజన్ కు సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్, అలాగే ఏయూ రీజన్ లో 3 ఇయర్స్ డిగ్రీకి సంబంధించి డిఎన్బి సీట్స్ కి సీట్ మ్యాట్రిక్స్, ఎస్వి రీజన్ లో డిప్లొమా కోర్స్ కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ డిఎన్బికి, ఇవన్నీ కూడా కేవలము ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి మాత్రమే సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ గుర్తుంచుకోండి. ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. నెక్స్ట్ డిఎన్బి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అన్నారు. సో ఇన్ సర్వీస్ కోటాలో డిఎన్బికి అప్లై చేసిన స్టూడెంట్స్ కి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు కూడా ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చదువుకోండి. అలాగే ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ కొద్దిమంది రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేశారు కానీ డాక్యుమెంట్స్ ని ప్రాపర్ గా అప్లోడ్ చేయలేదు. అలాంటి స్టూడెంట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఇంకా ఎవరైనా సరే ప్రాపర్ గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉండకపోతే ఇప్పుడు మీరు ప్రాపర్ గా డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా డైలీ మీకు డేట్ వైజ్ గా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ చూసుకుంటే కౌన్సిలింగ్ లో ఎటువంటి మిస్టేక్స్ కూడా రావు, గుర్తుంచుకోండి. ఈ డిఎన్బి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసినట్లయితే ఇది కేవలము ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కి మాత్రమే సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే మీకు డిఎన్బి సీట్స్ అలాట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే ఎవరైతే డిఎన్బికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉందో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఫిబ్రవరి 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు అవైలబుల్ గా ఉంటుంది. సో దయచేసి మీరు ఈ వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారంగా. ఇప్పుడు ఈ డిఎన్బి అడ్మిషన్ గాని వస్తే మీరు అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కట్టేటువంటి అమౌంట్ ని యూనివర్సిటీ ఫీ అంటారు. 23,600 రూపాయలు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ లో స్టూడెంట్స్ కి కొన్ని గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. వాటిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారంటే ఆల్రెడీ ఇన్ సర్వీస్ కోటాలో మీరు ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఆ స్టూడెంట్స్ రౌండ్ 1, రౌండ్ 2లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయి ఉంటే ఇప్పుడు డిఎన్బికి కూడా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లయితే ఒకవేళ డిఎన్బిలో మీకు సీట్ వచ్చింది అనుకోండి, ఇంతకు ముందు మీరు కాలేజెస్ లో ఆల్రెడీ రిపోర్ట్ చేసి జాయిన్ అయినటువంటి ఆ కన్వీనర్ కోటా సీట్ ని క్యాన్సిల్ చేసుకుని మాత్రమే అప్పుడు ఇక్కడ డిఎన్బి కోర్స్ కి వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. అంతేగాని అక్కడ ఆ సీట్ ఉంచుకొని మళ్ళా డిఎన్బిలో కూడా మేము వచ్చి జాయిన్ అవుతామంటే కుదరదు. డిఎన్బిలో సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా అని కూడా ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు, మ్యాండేటరీ కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే డిఎన్బిలో అప్పుడు కన్వీనర్ కోటాలో ఆల్రెడీ ఇన్ సర్వీస్ కోటాలో మీరు జాయిన్ అయినటువంటి సీట్ క్యాన్సిల్ చేసుకొని అప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి అని చెప్తున్నారు. మీరు ఒకసారి ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మరలా కన్వీనర్ కోటాకి వెళ్లే అవకాశం 3rd రౌండ్ కి ఉండదు. మీరు వదిలేసినటువంటి సీటు కన్వీనర్ కోటా రౌండ్ 3 ఇన్ సర్వీస్ కోటా స్టూడెంట్స్ కి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో రెస్పెక్టివ్ కేటగిరీ స్టూడెంట్స్ కి అలాట్ చేస్తారు అని చెప్తున్నారు. మీరు ఖచ్చితంగా డిఎన్బికి సీటు వస్తే జాయిన్ అవుతాం అనుకుంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అదర్వైజ్ పెట్టుకోకపోతే కనీసం వేరే స్టూడెంట్స్ కైనా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఏపీ స్టేట్ మేనేజ్మెంట్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారని చెప్పాను. ఆ లిస్టులో ఉన్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టు, అలాగే డాక్యుమెంట్స్ నాట్ అప్లోడెడ్ లిస్ట్ ఉంది. వీళ్ళందరూ కూడా మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయడానికి ఫిబ్రవరి 3వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. మీరు లాగిన్ పేజ్ లో మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అక్కడ రేజింగ్ ఏ టికెట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు అవైలబుల్ ఛాయిసెస్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసి ప్రూఫ్ గా డాక్యుమెంట్స్ ను కూడా మీరు అప్లోడ్ చేస్తూ మీ యొక్క గ్రీవెన్సెస్ ని సబ్మిట్ చేయండి. అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇవి ఏపీ స్టేట్ కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్స్. ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ లో జనవరి 31వ తారీఖు ఎటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఆల్రెడీ 30వ తారీఖు రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
కాబట్టి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మీరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆల్ ఇండియా కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా లేదా మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే దయచేసి మీరు ఫోన్స్ చేయవద్దని నా రిక్వెస్ట్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను హెల్ప్ చేయడం వీలవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఇస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.